పుట్టిన రోజు నాదా ధనవతి అవ్వను తిన్నవా నాయనా నువ్వు తిన్నవా అని మన కట్టమడగబోదు మన సుఖమడగబోదు నాదా కొడుకుల గనాల కోరిక తీరాల బిడ్డల గనాల భ్రమల తీరాల నాదా నిండన పండన సెలవెందు కాయన పూయన చెట్టను కనన పెంచని ఈ జీవితం ఎందుకన్నరయ్యా అవ పరాయి పిల్ల గాజులు పెడితే ప్రైజాలు సేడు భ్రమల సేటన్నారు నాదా అక్క పిల్ల అక్కడ రాదు చెల్ల పిల్ల చేతి రాదు నిండన పండన సెలవెందుకు కనన పుంచని ఏనాడు ఈ జీవితం ఎందుకయ్యా అయ్యా కొడుకులు బిడ్డలు లేక పేరులేసి నేను గుర్రాన్ని తయారు చేస్తానమ్మా తయారుగా అయ్యా నువ్వేమో గుర్రాన్ని తయారు చేసి జనాలు మాత్రమా ఆ ధనం అంతా గుర్రాల డాకోలో పోసుకుంటారు నేను ఇంటికాడ అందంగా తయారైతాను అనుకున్న ఆ తల్లి నిర్మలదేవినమ్మ ఏనాడు మాత్రం ఆ తల్లి నిర్మలదేవి వేగుండం ఎక్కింది వేదలక మాడింది పైగుండం ఎక్కి పైదలక మాడి అందంగా తేరంది ఆడవిల్ల నిర్మలదేవి బంగుళాల ముందు భర్త ఉంటే భర్త బేడి ఎరవచ్చింది భార్యభర్తలిద్దరు ఎప్పుడు గుర్రం మీద కొలువు తిరిగారు పూజలకు వెళ్ళిపోదాం పావమ్మ రామయ్య నాదన్నది ఏనాడు మాత్రం భార్య భర్తలు అవ బుర్ర మీద కొలువు తీరిల్లో తిరుపతి తీరంగా ఏనాడు మాత్రం అన్ని గుళ్ళు తిరుగుదాము రాజు భార్య భర్తలు బుర్ర మీద కొలువు తీరిల్లో అయ్యో సై సై మేడం ఈ కొండ
దాన ధర్మం ఏకున్న దారులములు తీయాలి దాన ధర్మం ఏకున్న దక్షిణ తలాపు వేయాలి దాన ధర్మం ఏకున్న ధరము ఎంగల స్థానం వేయాలన్నారు భార్య భర్తలు ధరాపూడి గంగలు ఎరవట్టినారు ధరాపూడి గంగలో స్నానం చేసిన ధరాపూడి లక్ష్మీనారాయణ గుడిలోన పూజలు ఎత్తలందరూ భార్య భర్తలు గుడిలోన పూజలు చేసిందేరా అయ్యా ఉన్నదా నీ ఎవ్వరా ఉన్నదల్ల దేవుడు సంతాన బలం ఉన్నదాని ఎవ్వరబాయ కలలోన దేవుడు ఏనాడు కూడా మాట ఎవ్వబాయనమ్మో అయ్యా ఇంకా గుళ్ళు లేవా గోపురాలు లేవా వెళ్ళిపోదామని అనుకున్నారు ఏనాడు భార్య భర్తలు ఎక్కడో గుర్రం మీద ఎక్కడో తీరినారు భార్య భర్తలు ఆరమోసి మొక్కిళ్ళు ఢిల్లీ దాకా ఢిల్లీలోన ఢిల్ల క్రమం ఎత్తినారు అయ్యో భగవంత గిన్ని పూజల్లో ఏనాడు గిన్ని గుళ్ళల్లో పూజలు చేసినాం కానీ ఎందులో ఏ దేవుడు అన్న వచ్చి మాకు కలలోన కూడా మాట ఇవ్వబాయనయ్యా వర్షకాంతురాలయ్యి అయ్యా మన గర్భాన్ని నడుకున్న ఏమలొల్లి వెళ్ళిపెట్టగురి అయితే ఎందునయ్యే దేవుడు మెచ్చి సంతన బలం అయిపోతే నాదా అవు ఎలా ఎల్లడుకున్న బుక్కల కూడా కానీ కట్టుబాటులను కానీ నాదా మన గర్భాన కొడుకులు లేరు మన గర్భాన బిడ్డ లేకపాయనయ్యా అవు ఇళ్ళ లోకం మీద అందరు కొడుకుల గన్నల్లో ఉన్నారా అందరు బిడ్డల గన్నల్లో ఉన్నారా నాదా ధనవు తిన్న వాళ్ళు దానం వేసుకుంటారు ఏంటి తిన్న వాళ్ళు మన ఎత్తుకపోతాయ్యా మన రాజ్యం ఎందుకోదమని అయ్యో కట్టు కట్టర బండి బండి
బండి ఆపరగా ఓ రాములయ్య నీ నచ్చల పిల్లగా ఓ రాములయ్య డ్రాప్ లో మొక్కున్నాను ఓహో ఏందమ్మా పిడాలాంటి ఓహో అలలన్నందుకు ఆగితే ఆగుతే గుర్రం ఆగితే భయపడ్డావా కాదన్నా పిడాలాంటి ఏమైందమ్మా ఎందుకొరకు గుర్రం ఆగవాలే నేను సంతానం అవుతాను ఎక్కడ ఒకక్కడ వాళ్ళు ముగ్గురు మధ్య కూర్చొని అడిగిరా లింగాలు ఓరారి ఆ లింగాలు ఎందుకు అడిగిరా అంటానా నువ్వు మొక్తేంద్రా పోతావే నువ్వు తోలుతావానయ్యా గట్ల కాదయ్యా అవు గక్కడ కూడా గిట్ల శైలే పడతాడు ఆయన అంతే కదమ్మా ఆయన ఇంకా ఏవో అవతల ఇంకా లాంగ్ అంతే కదా అక్కడ అదానమ్మా కాళికమ్మ గుడు పోషమ్మ గుడు మైసమ్మ గుడు దుర్గమ్మ గుడు ఎల్లమ్మ గుడు బతిపోషమ్మ గుడు అది అనవసరం ఇంకో అవుతుంది నీకేమన్నా కొత్త తినే గుల్లగారు ఒక్క తాడు కావాలి మనిషికి నిమ్మలు తినవచ్చు తాగవచ్చు ఆ తిన్న తాగిన పవనందకి ఇచ్చిన కాదు మా ఆయన కూడా పోతే కొండగట్టు కాడ మేత దొరకని కోసి ముట్టెత్తి ఎండిపోతుంది కానీ ఒక్క మాటలయ్యా అది కాళికమ్మ గుడి కాదు మైసమ్మ గుడి కాదు పోషమ్మ గుడి కాదు ఊరు లేచిపోయింది నాదా అది ఒక పాడబడ్డ శివాలయం ఇన్ని రోజుల తల్లి మనగన గుండం లేదు మొక్కల గుడి లేదు తిరగని జాతర లేదు ఏ చెట్టు మీద ఏ పీట ఉన్నదో పిట్ట మనసులో మనకు తెలియదు ఏ పుట్టలో ఏ శేషుడు ఉన్నాడో శేషఖండంలో ఏ మార్గం ఉన్నదో తెలియదు అయ్యా ఏ గుడిలోన ఏ దేవుడు ఆ దేవుడు మెచ్చి మన గర్భాన ఏనాడు మాత్రం కొడుకుల బిడ్డల సంతరముల విత్తరు కావచ్చు భార్య భర్తల గుడి పేరు పాడబడ్డ గుళ్ళకాని వచ్చిందే అయితే ఆ గుడిలో ఏనాడు మాత్రం పుయ్యలేదు కూర్చున్నారా సైలెంట్ అయితే శుద్ధానగుళ్ళం శుద్ధి వేసులు గంగనగుళ్ళం గడపప్పు వేసులు పచ్చలు కొట్టి పందిరి వేసి నిమ్మలు కొట్టి నీడలు వేసి ఆకాశం అంతరగులు వేసి భగవంత ఎక్కడుంటివయ్యా గరల కంట గౌరి మనోరాణిల కంట నిత్యానంద పులి చర్మం మదరగ చర్మం మదరగా పక్కలోన పార్వతి నెత్తిలోన గంగమ్మ మెడలోన నాగనను పెట్టుకున్న అర్ధనారేసి ఎక్కడుంటివా అవునమైన చేస్తున్నారుగా